హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసరికి శ్రీశైలం వ్లాగ్ పార్ట్ 2. ఒకవేళ పార్ట్ 1 ఎవరన్నా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేసి చూసేయండి. చూస్తుంతో పాటు ఒక లైక్ అలాగే ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది, ప్రెస్ చేయండి. అండ్ ఈరోజు మనం శ్రీశైలంలో కొండపైన ఉండే కొన్ని ప్లేసెస్ తిరుగుతాం. కొండపైన మెయిన్గా చూసుకోవాల్సింది శిఖర గోపురం అండ్ సాక్షి గణపతి టెంపుల్, దాంతోపాటు మన నాగార్జున సాగర్ డ్యామ్. ఈరోజు మనం డ్యామ్ దగ్గరికి వెళ్తానికైతే కుదరదు, ఎందుకంటే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి కొండ మొత్తం హెవీ రష్గా ఉంది. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడానికి వస్తున్నారంట కాబట్టి కొండపైన ఆల్రెడీ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది, దర్శనమైన వాళ్ళందరినీ కిందకు వెళ్ళిపోమని. వాళ్ళు ఇచ్చే టైం బట్టి మనం కిందకి వెళ్ళే టైం ఉంటే కిందకి వెళ్ళిపోదాం. ఒకవేళ పైన అంత రష్ లేకపోతే పైన ఇంకా ఏమన్నా ప్లేసెస్ ఉంటే వాటిని కూడా విజిట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మనం మెయిన్గా చూసుకోవాల్సింది సాక్షి గణపతి టెంపుల్. అది మనం కొండ ఎక్కేటప్పుడే చూసాం కాబట్టి ఇంకా ప్రస్తుతానికి ఆ లిస్ట్లో మనకైతే టెంపుల్ లేదు. ఒకవేళ మీరు వెళ్ళి చూసుకోవాలనుకుంటే వెళ్ళే దారిలో మళ్ళీ ఆగి చూసుకొని వెళ్ళండి. వెళ్ళే దారిలోనే మనకి శిఖర గోపురం కూడా ఉంటుంది. శిఖర గోపురాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. శిఖర గోపురం అంటే మనకి శ్రీశైలం హిల్ పైన ఉంటుంది. ఇది మనకు వెళ్ళే దారిలోనే. శ్రీశైలం కంటే ఆ కొండ ఇంకా హైట్గా ఉంటుంది. ఆ కొండపైన ఒక నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం పైనుంచి మనం శ్రీశైలం యొక్క గోపురాన్ని చూస్తాం, శిఖర గోపురం దగ్గర నుంచి. అట్లా చూసినందుకు మళ్ళీ జన్మ ఉండదు అని చెప్పి ఒక పురాణం ఉంది. మెయిన్గా అదేంటంటే పుట్టిన ప్రతి మనిషి మళ్ళీ జన్మ ఉండకూడదని కోరుకుంటాడంట. దాని గురించి ఆ హిల్ మీద ఆ నంది బొమ్మ పైనుంచి చూసినప్పుడు మళ్ళీ జన్మ ఉండదని చెప్పి ఇక్కడ నమ్మకం. అలాగే ఇవి వచ్చేసరికి మనకి శిఖర గోపురం యొక్క స్టెప్స్ అయితే అంత కన్స్ట్రక్షన్ అయితే బాగాలేదు, కొంచెం అంత క్రాక్ వచ్చేసింది, ఎప్పుడో కట్టిన స్టెప్స్ కాబట్టి చూసుకొని ఎక్కడ మీరు వెళ్ళేటప్పుడు. అండ్ దారిలో చాలా మంకీస్ ఉంటాయి, దాంతోపాటు వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అంతా ఎంజాయ్ చేసుకుంటే ఎక్కండి. ఒక 10 minutes వాక్ ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. అండ్ వ్యూస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడే చెప్పాను కదా, మంకీస్ మాత్రం ఏవి పడితే లాక్కుంటాయి చేతుల్లోంచి. మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. దాంతోపాటు కొన్ని డాగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడైతే 2 ఉన్నాయి, స్టెప్స్ ఎక్కేదారులు ఇంకా చాలా ఉంటాయి, చూసుకోండి. ఇవి మాత్రం టెంపుల్ స్టెప్స్. ఇదే మెయిన్ టెంపుల్. కింద శివలింగం ఉంటుంది, దానిపైన నందీశ్వరుడు ఉంటాడు ఇక్కడ మాత్రం. ఇవి వచ్చేసరికి చుట్టూ ఉండే మౌంటైన్స్లో ఇది ఒక హైట్ మౌంటైన్. ఇది మాత్రం ఇక్కడ ఒక 50 స్టెప్స్ అట్లా ఉంటాయి. మళ్ళీ స్టెప్స్ ఎక్కండి, 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు టికెట్ ఇక్కడ మనం పైకి ఎక్కి చూసినందుకు. అండ్ పైన బైనోక్యులర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఎవరన్నా చూడాలనుకుంటే ఇంకా క్లారిటీగా బైనోక్యులర్స్లోంచి కూడా చూడొచ్చు. కాకపోతే నందీశ్వరులోంచి మాత్రం చూడడం మాత్రం మర్చిపోకండి. అండ్ నందీశ్వరులోంచి చూసే ముందు మీరు ఏం చేస్తారంటే నంది విగ్రహాన్ని ఒక సర్కిల్ తిప్పాలంట. సర్కిల్ తిప్పి సేమ్ యాంగిల్లో శ్రీశైలం వైపు డైరెక్షన్ పెట్టుకోవాలి మనం, టెంపుల్ వైపు. ఇదే టెంపుల్ వైపు డైరెక్షన్ పెట్టుకున్నాక పైనుంచి చూడాలి. మీకు నందీశ్వరుడు విగ్రహం చూపిస్తాను, ఆగండి. ఈ లైట్స్ వేసినప్పుడు మనకు కింద కొండ మీద నుంచి కూడా కనపడతాయి ఈ శివలింగం అనే స్టాచ్యూది లైట్స్. అండ్ నెక్స్ట్ ఇదే నందీశ్వరుడి విగ్రహం. ఈ చిన్న విగ్రహాన్ని ఒక సర్కిల్ తిప్పుతారు. అండ్ ఇందులో నవధాన్యాలు కూడా వేస్తారు, వేసి సర్కిల్ తిప్పుతారు. కుదిరిన వాళ్ళు వేయండి. అండ్ దాని తర్వాత కిందకి దిగి బ్యాక్ సైడ్ వెళ్ళండి. బ్యాక్ సైడ్ వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. మెయిన్గా ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అయ్యేది కూడా కొంచెం కనపడుతుంది డ్యామ్ది. అండ్ మౌంటైన్స్తో మధ్యలో వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. అది మాత్రం చాలా సూపర్ ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. ఇదిగోండి చూడండి. నెక్స్ట్ థింగ్, మన కొండ పైకి ఎక్కేది దిగేది సేమ్ ఒకటే రూటు. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతి స్టార్ట్ అవుతున్నాం కొండ దిగిన తర్వాత. ఎందుకంటే ఇంక కొండపైన చూస్తానికి ఏం లేదు, ఆల్రెడీ సీఎం సార్ స్టార్ట్ అయ్యారు కాబట్టి మనం కొండపై నుంచి ఎంత తొందరగా దిగితే అంత మంచిదని చెప్పి మేమైతే కిందకు వచ్చేసాం. కిందకు వచ్చినా ప్లాన్ చేసుకుంది ఏంటంటే తిరుపతిని వెళ్తున్నాం ఇక్కడ నుంచి, మన తిరుమల తిరుపతికి. అండ్ ఇక్కడ నుంచి ఒక 380 kilometers అట్లా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంకి.
అండ్ వెళ్ళేదారిలో పెంచలకోన అని చెప్పి ఒక ఊరు ఉంటుంది, అది మనకి నెల్లూరు డిస్టిక్ దగ్గరలో ఉంటుంది. అది మాత్రం ఒకవేళ మీరు ఇటు నుంచి తిరుపతి వెళ్తే విజిట్ చేయండి. అండ్ తిరుపతి నుంచి నెల్లూరు సైడ్ వచ్చేవాళ్ళు కూడా చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళే చెప్తున్నాను, పెంచలకోన ఉంటుంది, అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. ఒకసారి విజిట్ చేయండి. డీప్ ఫారెస్ట్లో ఉంటుంది టెంపుల్ అక్కడ కూడా. ఆ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్గా రైనీ సీజన్లో ఇంకా బాగుంటుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ అవి పడతా ఉంటాయి. ఒక 1 కిలోమీటర్ అట్లా లోపలికి ట్రెక్ చేస్తే ఇది వచ్చేసరికి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్లో ఇది వచ్చేసరికి అమ్మవారి గుడి, పక్కనే లక్ష్మీదేవి కూడా ఉంటారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ మౌంటైన్స్లోనే మనకు వాటర్ ఫాల్స్ ఉంటాయి. మెయిన్ టెంపుల్ పక్క నుంచే మనకి వే అనేది ఉంటుంది, అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్తాకి. మెయిన్ టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది, అంతకు మించి ఎక్కువైతే డిస్టెన్స్ ఉండదు. అది కాకపోతే మొత్తం ప్రాపర్ వే అయితే ఉండదు అసలు, మనం మొత్తం రాళ్ళల్లోంచి చెట్ల మధ్యలోంచి నడవాలి, అదొకటే మెయిన్ డిస్టర్బెన్స్ అక్కడ, మిగిలిందంతా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అదొక ప్యూర్ ట్రెక్కింగ్ వైబ్ అనేది ఇచ్చింది మనకి. అండ్ మనం నడిచిన దానికి వర్త్. లోపలికి వెళ్ళాక వాటర్ ఫాల్స్ మాత్రం బాగుంటాయి. ఇప్పుడు కాబట్టి ఏంటంటే రెయిన్ లేదు కాబట్టి వాటర్ అయితే అంత ఫ్లో అవ్వట్లేదు. నెక్స్ట్ మెయిన్ టెంపుల్ అయిపోయాక దానికి ఫ్రంటే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. దాని తర్వాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఫ్రీగా ఫుడ్ కూడా పెడతారు. మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 2:30, 3 వరకు పెడతారు. అంటే క్రౌడ్ బట్టి ఫుడ్ అయితే ఉంటుంది, కాకపోతే చెప్పలేం మనం. ఇది వచ్చేసరికి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. రష్ లేని టైంలోనే వెళ్తానికి చూసుకోండి. మనకి పౌర్ణమి ఆ టైంకి అయితే ఫుల్ రష్ ఉంటాయి టెంపుల్స్, కాబట్టి అట్లాంటి టైంలో మాత్రం విజిట్ చేయకుండా ఉండటం మంచిది. ఎప్పుడు వెళ్ళినా టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు, ఆ టైంలో వెళ్తే మీరు సరిగ్గా చూస్తానికి కూడా ఉండదు. కాబట్టి ఖాళీ టైంలో వెళ్తానికి మాత్రమే ట్రై చేయండి. టెంపుల్ వ్యూస్ చూసుకోండి ఎట్లా ఉంటాయో. బ్యాక్ సైడ్ మౌంటైన్స్తో ఫుల్గా కవర్ అయిపోయి ఉంటుంది, అండ్ ఫ్రంట్లో ఆ టెంపుల్. అండ్ ఇక్కడ మాత్రం మంకీస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి, దాన్ని బట్టి చూసుకోండి మీ దగ్గర ఉన్న సామాన్లు మొత్తం. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో మ్యాక్సిమం ఎక్కువగా ఉండే మంకీసే, మనకి ఎక్కువగా కనపడేవి కూడా, మీ చేతుల్లో ఉన్నాయి కూడా లాక్కొని పారిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మనకి కార్ పార్కింగ్ ఎక్కడైతే పెడతామో కార్ పార్కింగ్లో, అక్కడి నుంచి వచ్చేదారిలో మనకి భోజనం పెట్టే హాల్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ ఏమైనా డొనేట్ చేయాలన్నా కూడా డొనేట్ చేసుకోవచ్చు, ఇదే హాల్ అది మీకు. అండ్ మీకు లెఫ్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా మీకు లెఫ్ట్లో కార్ పార్కింగ్ ఉంటుంది, ఇది భోజనం హాల్. పౌర్ణానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు వీళ్ళు. మేము పౌర్ణమికి ముందు వెళ్ళాము కాబట్టి అంతా నీట్గా రెడీ చేసి ఉంచారు. ఇది వచ్చేసరికి బయటికి వెళ్ళే ఫారెస్ట్ రూట్, మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం మనం. ఒక 3 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి లోపలికి, ఇది ఫారెస్ట్ లోపలికి. పార్కింగ్ ఛార్జెస్ ఒక 70 రూపీస్ తీసుకుంటారు. అండ్ మంకీస్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో మళ్ళీ మౌంటైన్స్తో ఫుల్గా సూపర్ ఉంటుంది వే అనేది, అసలు మీరు ఎక్కడ చూసుకోవాల్సిన లేదు, వే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ నేను తిరుమల అలిపిరి కార్ పార్కింగ్ రీచ్ అయ్యేసరికి నాకు టైం వచ్చేసరికి అరౌండ్ 5:30 అట్లా అయింది. నేను మార్నింగ్ 12కి అట్లా కొండ దిగేసాము. టైం అయితే ఎక్కువైతే ఏం పట్టలేదు, ఎందుకంటే రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. కింద మాత్రం హెవీ రష్ ఉంది చెకింగ్ దగ్గర. అండ్ నెక్స్ట్ పైన కూడా ఫుల్ రష్గానే ఉంది మొత్తం కొండ, ఎందుకంటే పౌర్ణమికి ముందు రావటం వల్ల అనుకుంటా కొండ అయితే ఫుల్ హెవీ రష్తోనే ఉంది. పౌర్ణమి వల్ల అనుకుంటా ఫుల్ క్రౌడ్ ఉంది, అదే రీజన్. హాలిడేస్ అయితే ఏం లేవు ఇప్పుడు మనకి. అండ్ మెయిన్గా మేమైతే టోకెన్ అయితే ఏం తీసుకోలేదు, దర్శనం వచ్చేసి 10 అవర్స్ అట్లా పడుతుందంట. మీరు ఒకవేళ వస్తే కనుక కింద టోకెన్ వేయించుకోండి. కింద టోకెన్స్ వచ్చేసరికి తిరుపతిలో మెయిన్గా 3 ప్లేసెస్లో ఇస్తారు. ఫస్ట్ది భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, అలాగే విష్ణు నివాసం. ఇవి వచ్చేసి మీరు ఒకసారి మ్యాప్స్లో చూసుకోండి లొకేషన్స్, కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళండి. ఇది వచ్చేసరికి మనకి తిరుమలలో ఫ్రేమ్ ఆఫ్ అట్రాక్షన్, సూపర్ ఉంటుంది ఇదైతే. మెయిన్గా ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతాక ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మీకు ఒకవేళ టైం ఉంటే మీరు చూసుకోండి. మేము ఎందుకంటే టోకెన్ వేయించుకోలేదు కాబట్టి దర్శనానికి ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది మాకు. నెక్స్ట్ వెంగమాంబకు వచ్చి భోజనం చేసి దాని తర్వాత దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. వెంగమాంబలో మ్యాక్సిమం అందరూ తెలిసే ఉంటుంది, మనకి మార్నింగ్ 7 to 8 అట్లా స్టార్ట్ చేసి నైట్ 11:30 వరకు ఫుడ్ పెడతానే ఉంటారు ఇక్కడ వెంగమాంబలో. మనకి ఇది ఇంకో ఫ్రేమ్ ఆఫ్ అట్రాక్షన్ తిరుమలలో. కొండ పైన తిరుమల అంటాం, కొండ కింద తిరుపతి, మర్చిపోమాకండి. ఇదేంటంటే మనకి శ్రీశైలం నుంచి
తిరుమల వచ్చే వరకు మధ్యలో మహానంది, అహోబిలం ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అది రూట్ మ్యాప్ మొత్తం మౌంటైన్స్లోంచి నీట్గా వేసి పెట్టారు ఇక్కడ, ఒకసారి విజిట్ చేయండి. అండ్ వరాహలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో దర్శనం అయిన తర్వాతే మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళండి మీరు, ఎందుకంటే ఇది మెయిన్. దీని తర్వాత అక్కడికి వెళ్తారు అందరూ, మ్యాక్సిమం అందరూ చేసేది అదే. ఎందుకంటే ఈయనకు వచ్చినట్టు చెప్పినాకే అక్కడికి వెళ్ళాలంటే అప్పుడే దర్శనం తొందరగా అవుతుంది అని కూడా ఒక నమ్మకం ఉంది. సరే, నేను దర్శనానికి వెళ్తున్నా, వెళ్ళొచ్చాక మళ్ళీ ఇంకో పాటలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్. అండ్ వచ్చాక కొండపైన తిరుమలలో ఏం ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం.